యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో శుక్రవారం రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పర్యటించారు. ఆత్మకూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో వేముల అరుణ్ ఉపేందర్ యొక్క ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం చేసి వారికి పట్టుబట్టలు పెట్టి ఇచ్చిన మాట ప్రకారం యాటపోతును అందజేశారు. గృహ ప్రవేశం చేసి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆ తర్వాత ఇల్లును సందర్శించి వంటగదిలో పాలు పొంగించారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు వారికి శుభాకాంక్షలు తెలిపారు. గత కొన్నేళ్లుగా ఇల్లు కట్టుకోలేని స్థితిలో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు రావడంతో చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీర్లా ఐలయ్యకి లబ్ధిదారులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నమస్కారం. ఆలేరు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఈరోజు అరుణ ఉపేందర్ గారి గృహప్రవేశం నిజంగా అంగరంగ వైభవంగా ఆ అరుణ గారు చెప్తుంటే 10 ఏళ్ల నుంచి మేము ఇల్లు లేక ఇబ్బంది పడ్డాం. గతంలో కూడా కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ఆ ఇంట్లోనే ఈ 15 ఏళ్ల నుంచి గడిపినాం. ఇప్పుడు ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. మొదటగా కంప్లీట్ చేసినాం. మాకు చాలా సంతోషం అని చెప్పి ఈ రోజు గృహప్రవేశానికి ప్రభుత్వ అధికారులను నన్ను ఇక్కడికి పిలిచి వాళ్ళ సొంత గృహప్రవేశం చేసి పాలు కూడా పొంగించి సొంత ఇల్లు కలనేరిందని చెప్తుంటే నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. ఇదే స్ఫూర్తితోటి ఆలేరు నియోజకవర్గంలో 3500 ఇండ్లు త్వరితగతిన పూర్తి చేసుకొని అందరం గృహప్రవేశం చేయాలి. గత 10 ఏళ్లుగా సొంతిల్లు లేక ఇబ్బంది పడ్డ వాళ్ళంతా సొంతింటి కళ నెరవేరే ఈ సందర్భంగా చాలా ఆనందం. అందుకే ప్రభుత్వం అన్ని విధాలా పేదోళ్ళకు అండ ఉండాలి. ఇంకా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యంతో మనం ముందుకు పోతున్నాం. కాబట్టి ఇచ్చిన ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసే కార్యక్రమంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆలేరు నియోజకవర్గం 5వ దశలో ఉంది. అంటే ముందంజలో 5వ దశలో ఉంది. దానికి సహకరిస్తున్నటువంటి గౌరవ కలెక్టర్ కానీ జేసీ ఆర్డీఓలు ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ ఎండిఓ గారు చొరవ తీసుకొని త్వరితగతిన ఇల్లు పూర్తి చేస్తున్నారు. ఇలా తమ్మినికి 4 లక్షలు పూర్తి అయిపోతాయి. ఇంకో 5 లక్షలు పడి ఉంది. ఈ గృహపరంగానే 5 లక్షలు పడుతున్నాయి. ఈ రకంగా ప్రభుత్వం ప్రతి సోమవారం దశల వారీగా వాళ్లకు అమౌంట్ వేసుకుంటూ సొంతింటి కళ నెరవేరుస్తున్నందుకు ప్రభుత్వానికి ఆలేరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా లబ్ధిదారులంతా కూడా త్వరితగతిన ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేయాలి. ప్రభుత్వం నుంచి అన్ని విధాలా మీకు అండ ఉంటామని తెలియజేస్తూ ఏదైతే మా ఫౌండేషన్స్ కూడా మాటిచ్చి ఈ అరుణ ఉపేందర్ గారికి బట్టలతో పాటు యాటం కూడా ఇవ్వడం జరిగింది. అందరు కూడా ఈ రకంగా చెరువుతోటి ముందుకు పోవాలి. 10 ఏళ్ల కళను ఇలా సాధక చేసినటువంటి ప్రభుత్వానికి మళ్ళొక్కసారి ఉపేందర్ అదేవిధంగా తల్లి అరుణ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పి చాలా సంతోషం. ఇదే రీతిలో అన్ని గ్రామాలలో కూడా త్వరితగతిన పూర్తి చేద్దామని తెలియజేస్తూ చాలా సంతోషం. సొంతింటి కళ నెరవేరి తమ్ముడు చెల్లె కూడా ఇలా మీకు కూడా సన్మానం చేస్తామంటున్నారు. మాకు గారు మీరు త్వరగా చేసినందుకు మీకే సన్మానం చేసి మీకు బట్టలు పెట్టడం జరిగింది.